జై శ్రీరామ్. డబ్బు బాగా సంపాదించాలి జీవితంలో అనుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళతో సహవాసం చేయాలి, ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అనే విషయం. ఇది కొత్త విషయం కాదు, మనకు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెద్దలు చెప్తున్న విషయమే. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్నప్పుడు మన ఇంట్లో చెప్తారు చూడండి, మీరు బాగా చదువుకోవాలంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అదేవిధంగా మీరు బాగా క్రికెట్ ఆడాలనుకోండి, క్రికెట్ ఆడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద చాలా ఎక్కువ ఉంటుంది జీవితంలో. అంటే పుట్టినప్పటి నుండి కొంత మనకు బై బర్త్ కొన్ని లక్షణాలు వస్తాయి. మన పర్సనాలిటీ అంటున్నాం. తర్వాత మన ఇంట్లో వాతావరణం, పేరెంట్స్, ఫ్యామిలీ వాతావరణం నుంచి కొంత మన పర్సనాలిటీ షేప్ అవుతుంది. కానీ మేజర్ పోర్షన్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ ఎలా షేప్ అవుతుందంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఎక్కువసేపు మనం ఎవరితో స్పెండ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం కలిసే వ్యక్తులు, మన ఫ్రెండ్షిప్, దీని యొక్క ఇంపాక్ట్ మన జీవితం మీద చాలా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మనం కాన్సెప్ట్లో డబ్బులు సంపాదించాలనుకుంటారు, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేయాల్సింది, కలవాల్సింది ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో కలవాలి, ఒక గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో కలవాలి. చూడండి, ఒక ఎంప్లాయీగా ఉంటాడు. ఆ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మన చుట్టూ కొలీగ్స్ చాలామంది ఉంటారు. కానీ కొంతమంది ఏదో సాధించాలన్నటువంటి ఒక అచీవ్మెంట్ మోటివేషన్తో ఉంటారు కొంతమంది. వాళ్ళతో కొంత కలవండి, మనకి ఎంత ఎనర్జీ వస్తుందో చూడండి. కాబట్టి అటువంటి కంపెనీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం అవాయిడ్ చేయాల్సింది ఎటువంటి వాళ్ళంటే, డబ్బు విషయంలో లేకుంటే లైఫ్లో ఎదగాలి అనుకున్నవాడు విలేజ్లో మనకు ఎక్కువ కనపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఒక చెట్టు కింద, రచ్చ కింద కూర్చొని వాళ్ళని వీళ్ళని విమర్శ చేస్తూ ఎవడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళే ఒప్పుకోరు. వాడు బాగా డబ్బు సంపాదించాడంటే ఎలా సంపాదించడం మనకు తెలుసులే, వాడు ఎన్ని పనులు చేసాడో మనకు తెలుసులే. కాబట్టి ఏ రకంగా ఉన్నా వాళ్ళందరూ దోషాలే చూస్తూ ఉంటారు. ఇటువంటి బ్యాచ్ ప్రయత్నం చేయరో, చేసి ఫెయిల్ అయిపోయారో మనకు అవసరం లేదు. వాళ్ళతో కనుక కలిసామంటే మన ఉత్సాహము అన్నీ కూడా మొత్తం జీరోకి వచ్చేస్తాయి. వాళ్ళ ఫ్రెండ్షిప్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ మనం ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్తో అటువంటి వాళ్ళతో మన కంపెనీ ఏర్పరచుకుంటే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి మోటివేషన్ లెవెల్స్ అన్ని జీరో అయిపోతాయి. వాళ్ళు చెప్పే ఫిలాసఫీ చాలా చక్కగా అనిపిస్తుంది. డబ్బులు ఏముందిలే, మానవత్వం ఉండాలి, మనుషులు బాగుంటే సరిపోతుంది, ఈ డబ్బున్న వాళ్ళకి అందరికీ మానవత్వం ఉందా పాడా, ఇటువంటివి బాగా మనకు ఆ టైంలో బాగా ఎక్కేస్తాయి. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ కంపెనీకి దూరంగా ఉండండి. 2, మనం చాలా ఇంపార్టెంట్, డెలిబరేట్గా అటువంటి మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ పీపుల్ తోటి కంపల్సరీ కలుస్తూ ఉండాలి. అంటే రెగ్యులర్గా కలవడానికి కుదరకపోవచ్చు, అకేషనల్ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వాళ్ళతో కలుస్తూ ఉంటే మనకు ఒక ఉత్సాహం, ఒక మోటివేషన్ మనకు వస్తుంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నా. నేను వాస్తు కన్సల్టెన్సీ ప్రారంభం చేసినటువంటి కొత్తల్లో, అంటే ఒక 4-5 ఇయర్స్ కిందట నేను హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ కన్సల్టెన్సీ కోసం వెళ్ళేవాడిని. అక్కడ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ని కలిసేవాడిని. వాళ్ళు బాగా వెల్ సెటిల్, నాకంటే బాగా వెల్ సెటిల్ వాళ్ళు వాళ్ళ ఇల్లు, వాళ్ళ కారు చూసినప్పుడు ఆ సిటీలో నాకు చాలా, అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత నేను మనం ఏంటో ఒక స్మాల్ టౌన్లో అలా ఉండిపోతున్నాం. నేను ఉన్న ప్లేస్లో, నేను ఉన్న టౌన్లో ఐఎమ్ ఫుల్లీ సఫిషియంట్. నా చుట్టూ ఉన్న పీపుల్కి నేను ఓకే. కానీ నేను వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం చాలా ఎక్కడున్నాం, మనం ఇలా ఉండాలి కదా, మనం ఎందుకు అలా ఉంటున్నాం అని నేను మళ్ళీ ఒక వారం రోజులు అదే ఆలోచనతో ఉండేవాడిని. మళ్ళీ నార్మల్సీకి వచ్చేసేది. మళ్ళీ తరచూ ఎప్పుడైతే నేను హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలవడం, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే బాగా ఇన్స్పిరేషన్గా నాకు ఉండేది. అది నన్ను ఖచ్చితంగా బాగా మోటివేట్ చేసింది. ఇలా కాదు మన జీవితం, మనం ఏదో కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఒక చిన్న టౌన్లో ఒక చిన్న సాటిస్ఫాక్షన్కి ఒక గిరి గీసుకొని మనకి ఎదుగు బొదుగు లేకుండా అలా ఉండిపోతున్నాం. లేదు, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎదగాలి మనం అని నిర్ణయం నాకు అప్పుడే, ఆ బీజం బాగా పడింది. కాబట్టి మన కంపెనీ మనల్ని బాగా ప్రభావితం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. డెలిబరేట్గా మనము అప్పుడప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వీలైతే నెలకోసారి రెస్టారెంట్కి వెళ్ళండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్ని గమనించండి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్, వాళ్ళ ఇది గమనిస్తూ ఉండండి. ఎందుకంటే అక్కడ రిచ్ మైండ్ సెట్, రోడ్డు పైన కూరగాయలు అమ్ముకునేవాడు సైతం రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఆ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని గమనించండి. వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉన్నారో, ఎలా ఆర్డర్ చేస్తున్నారు, అంటే ఎంత రిచ్ మైండ్ సెట్ మనకు కనబడుతుందంటే అలా కనబడుతుంది. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ చూడండి, అక్కడ ఐటమ్స్ చూడండి. ఒకసారి ఆ టీ, కాఫీ 200 రూపాయలు ఉంటుంది ఎయిర్పోర్ట్లో. దీన్ని ఎవరు తాగుతారు అని అనుకుంటూ ఉంటాం. బయట 10 రూపాయలే, అక్కడ 200 రూపాయలు ఉంటుంది.
కానీ అక్కడ ₹200 ఇచ్చేసి టీ, కాఫీ తాగేవాళ్ళు మనం చూడొచ్చు. అంటే అలా చూసినప్పుడు అరే మనం ఏంటి ఎక్కడున్నాం ఏంటి ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చి ₹200 పెట్టి కాఫీ వీళ్ళు తాగుతున్నారంటే వీళ్ళ పొజిషన్ ఏంటి? మనం ఎప్పుడు అలా ఉంటాం? కాబట్టి మనం కూడా అలా ఉండాలి కదా! అన్న ఒక మోటివేషను వస్తుంది. ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్‌లో మనకు అసూయ రాకుండా జాగ్రత్త చూసుకుంటూ ఉండండి. అసూయ మాత్రం రాకూడదు సుమా. దాని నుంచి ఎవరిని చూసినా మన ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్‌లో గానీ ఎవరినన్నా కొత్తోళ్ళని చూసినప్పుడు ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఇన్‌స్పైర్ అవ్వాలి. మనం కూడా ఇలా తయారవ్వాలి అని అనుకోవాలి. అది మనల్ని ఖచ్చితంగా పైకి తీసుకెళ్తుంది. అసూయ పడితే మాత్రం మళ్ళీ మనల్ని కిందకెళ్ళిపోతాం. కాబట్టి అసూయ లేకుండా ఇన్స్పిరేషన్ తీసుకోండి. మనం కలిసే వ్యక్తులలో కొంత రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎన్నుకొని మరీ కలిసే ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఎదగడానికి మనకు ఉపయోగపడుతుంది ఆ మైండ్ సెట్. స్వస్తి.